శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. జీవితంలో స్వయం కృషితో అభివృద్ధి చెందినవారు అణుకువతో ఉంటారు అని అనటంలో సందేహం లేదు. అవిరామంగా పరుగులు తీస్తున్న ఆధునిక మానవుడికి అణుకువ అత్యంత ప్రధానం. కానీ అసహనం, అహంకారం నేటి మన జీవన సౌధాల్ని బీటలు వారుస్తున్నాయి. ముఖ్యంగా ఈ తరం యువతీ యువకులు అణుకువ అంటే ఆత్మన్యూనతకు చిహ్నమనే తప్పుడు ఆలోచనలో ఉన్నారు. అన్నీ తమకు తెలుసుననే అహంకారంతో అర్ధజ్ఞానులుగా మిగిలిపోతున్నారు. విజేతల లక్షణాలు అణుకువ, వినయం. చరిత్రను తిరగరాసిన మహామహులంతా తమ నడవడికలో నమ్రతను ప్రదర్శించిన వారే, వినయంతో విరాజిల్లిన వారే. మనలో ఆత్మవిశ్వాసం లేనప్పుడే అహంకారాన్ని ప్రదర్శిస్తాం. వినయం, వినమ్రత అఖండమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు యోగి వేమన. కానీ నేడు మనం ఈ మాటలకు దాదాపుగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒదిగి ఉండటానికి ఇష్టపడటం లేదు. పైగా అలా ఉండటం బలహీనుల లక్షణమనే భ్రమల్లో ఉన్నాం. అందుకే సమాజంలో ఘర్షణలు, మానసిక గాయాలు. కుటుంబం నుంచి కార్యాలయం వరకు ప్రతి చోట నా మాటే నెగ్గాలి అనే లేని పట్టుదలకు పోతున్నాం. మానవ సంబంధాల్ని కలుషితం చేసుకుంటున్నాం. చివరకు ఈ ధోరణి రోడ్డుపైకి కూడా పాకిస్తున్నాం. మన వాహనం కన్నా మరో వాహనం ముందుకు పోయినా భరించలేనంత అహంకారాన్ని వంటబట్టించుకుంటున్నాం. ఫలితంగా మనం ప్రమాదాల పాలవుతూ ఇతరులను ప్రమాదాలకు గురిచేస్తున్నాం. నిజానికి మన ఆధిక్యాన్ని ప్రదర్శించాల్సింది, మన ప్రాధాన్యాన్ని నిరూపించుకోవాల్సింది వేగంగా వాహనం నడిపే సందర్భంలోనో, వాద వివాదాల్లోనో నెగ్గడంలోనో కాదు. అధికార ప్రదర్శన, అహంభావ ప్రవర్తన దంభానికి, దర్పానికి నిదర్శనం. ఇవి అసుర లక్షణాలని స్పష్టం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అంతర్గతంగా ఉన్నతోన్నతంగా ఎదగడంలో, సహనాన్ని ప్రదర్శించడంలో మన ప్రత్యేకతను చూపాలి. భావోద్రేకాల్ని అణుచుకున్నవాడే నిజమైన మానవుడు. జంతువులు మాత్రమే పూర్తిగా భావోద్రేకాల్ని అదుపు చేసుకోలేక వాటి చేతిలో బందీలవుతాయంటారు స్వామి వివేకానంద. అందుకే జగదేక నాయకుడైన ఆయన ఎంతో వినమ్రంగా మెలిగారు. అణుకువతో వ్యవహరించినప్పుడు మన మెదడు ఎలాంటి అలజడికి తావు లేకుండా ప్రశాంతంగా ఆలోచిస్తుంది. ఉద్రేకాలకు అతీతంగా సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ లక్షణాన్ని యుక్తప్రాయం నుంచే పెంచి పోషించుకోవాలి. పాఠాలు నేర్చుకోవడం దగ్గర నుంచి 10 మంది మధ్య సంభాషించడం వరకు ప్రతి దశలోనూ మన ప్రవర్తన పూర్తిగా నమ్రతతోనే ముడిపడి ఉండాలి. అప్పుడు మనకది అలవాటుగా సంక్రమిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు సినిమాలు, ప్రసార మాధ్యమాల పుణ్యమాని నేటి యువతీ యువకులు అహంభావంతో పెద్దలను, ఉపాధ్యాయులను ధిక్కరించే, చులకన చేసి మాట్లాడే చెడు నాగరికతను అలవాటు చేసుకుంటున్నారు. వినయం మచ్చుకైనా కనిపించని వ్యవహార శైలితో బాధ్యతారహితులైన పౌరులుగా మిగిలిపోతున్నారు. అందుకే నేడు చాలామంది యువతీ యువకులు పట్టాలు ఎన్ని సాధిస్తున్నా సంస్కారములు మాత్రం అధమ స్థాయిలో ఉంటున్నారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి కారణం వినమ్రత లోపించిన విద్యాభ్యాసం. అణుకువతో కూడిన ప్రవర్తనే మనకు ప్రసన్న చిత్తాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే, ప్రసన్నచేతసో హ్యాసో బుద్ధిః పర్యవతిష్టతి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే, ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతి అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని సాంఖ్యయోగంలో. మనస్సు నిర్మలమైనప్పుడు సమస్త దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్న మనస్కులకు బుద్ధి త్వరగా స్థిరపడుతుందని ఉద్బోధిస్తున్నాడు. నేడు మనలో చాలామంది ముఖాల్లో, జీవితాల్లో ప్రసన్నత, ప్రశాంతత లేకపోవడానికి కారణం అణుకోలోపించిన అంతర్గతమే. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో అహంకారంతో కూడిన చట్రంలో బిగుసుకుపోతున్నారు. ఏ ఒక్కరూ ఆ చట్రాన్ని సడలించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒక మెట్టు దిగాలన్నా ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా నేటి తరం దాంపత్య జీవితాల్లో కల్లోలానికి
ఈ నమ్రత కొరబడిన వైఖరే మూల కారణం. నువ్వెంత అంటే నువ్వెంత అన్న ధోరణి నానాటికి పెరిగిపోతోంది. అణుకుగా ఉండటమంటే ఓటమి పాలైనట్లేనన్న దురభిప్రాయం నానాటికి పెచ్చుమీరుతోంది. పెను తుఫాను మహావృక్షాల్ని పెకళించి వేస్తోంది, కానీ గడ్డిపరకను కించిత్తైనా కూల్చలేదు. అదేవిధంగా సమస్యల తుపాను అహంకారపూరితమైన జీవన వృక్షాన్ని నేలమట్టం చేస్తుంది. వినయంతో గడ్డిపరకలా కాస్త తలవంచితే పైనుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి జీవితంలో ప్రసన్నత ప్రతిబింబించాలనుకుంటే వినమ్రమైన ప్రవర్తన అత్యవసరం. అయితే అవసరం కొద్దీ లేని వినయాన్ని, తెచ్చిపెట్టుకున్న అణుకువను ప్రదర్శించడం కూడా అనర్థదాయకమే. ఒబిడియన్స్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ అంటాడు పాశ్చాత్య మేధావి ఎడ్విన్ లూయిస్ కోల్. స్వచ్ఛత నిండిన మనస్సుతో కనబరిచే నమ్రతకు ఉండే విలువ వేరు. కానీ అంతరంగంలో అహంభావాన్ని నింపుకొని బాహ్యంగా మాత్రం లేని వినయాన్ని నటిస్తే అది కృత్రిమంగా ఉంటుంది. అందుకే అతి వినయం ధూర్త లక్షణం అంటారు మన పెద్దలు. కానీ ప్రస్తుత సమాజంలో తమ పబ్బం గడుపుకునే వ్యవహారంలో భాగంగా కొందరు తమ వ్యక్తిత్వాన్ని కూడా పణంగా పెడుతున్నారు. ఎదుటివారికి లొంగిపోవడమో, దాసోహమనడమో అణుకువ లక్షణం కాదు. మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఎదుటివారితో సామరస్యంగా, సహనశీలంగా నడుచుకోవడమే వినయవంతుల లక్షణం. కపటత్వాన్ని నింపుకొని లేని వినయాన్ని ప్రదర్శించడం ధీరుల లక్షణం కాదు. అందుకే ఓ మహాకవి అంటారు, తలవంచని వినయం అవసరమని. కపట వినయంతో కొంతకాలం ఎదుటివారిని నమ్మించవచ్చు, కానీ కలకాలం నమ్మకాన్ని నిలుపుకోలేం. వినయం సహజగుణమై భాషించాలి. అప్పుడు స్వచ్ఛంగా మన ప్రతి పనిలోనూ అది ప్రతిబింబిస్తుంది. ఏ గ్రేట్ వర్క్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఒబిడియన్స్ అండ్ లిబర్టీ అని అంటారు నాడియా బౌలంగార్ అనే ఆంగ్ల రచయిత. ఎప్పుడైతే మనలో వినయం తొణికిసలాడుతుందో అప్పుడు ఎదుటివారిలోని గొప్పతనాన్ని కూడా మనం గుర్తించగలుగుతాం. ఫలితంగా నలుగురితో కలిసి పనిచేయగలిగే, చేయించగలిగే నాయకత్వ లక్షణం మనకు అలవడుతుంది. మనల్ని కార్యసాధకులుగా తయారు చేస్తుంది. అందుకే సమాజంలో విజయవంతమైన నాయకులందరూ ఎంతో వినమ్రంగా, ధీరోదాత్తంగా వ్యవహరిస్తుంటారు. కాఠిన్యానికి తావు లేకుండా హృద్యంగా మాట్లాడుతూ ఉంటారు. మన భాషల్లో అణుకో ప్రతిఫలిస్తున్నప్పుడు ఎదుటివారు శ్రద్ధగా దాన్ని ఆలకిస్తారు, అనుసరిస్తారు. కటువుగా, కర్కశంగా ఆదేశాలు జారీ చేసినప్పుడు వాటిలో అధికారమే ప్రతిఫలిస్తుంది. అప్పుడు మనల్ని అనుసరించే వారికి మనపై గౌరవం సన్నగిల్లుతుంది. మానసికంగా వారిని మనకు దూరం చేస్తుంది. కార్యసాధన కూడా మొక్కుబడిగా ముగుస్తుంది. అందుకే మహోద్యమాలను నడిపిన వారంతా వినయంగా, వినమ్రంగా విజేతలయ్యారు. భారతీయ సంస్థల్లో జీవితాల్ని దుర్భరం చేసేది అహంకారం. మన కింది ఉద్యోగులు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లు, మన అధీనులు చెప్పే మాటల్ని మనం వినిపించుకోకుండా అది అడ్డుపడుతోంది. నువ్వొక మనిషిని అవమానిస్తూ, హీనంగా చూస్తూ అతని నుంచి ఉత్తమ ఫలితాల్ని రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తీయలేవు. దృఢంగా ఉండటానికి, మోటుగా ప్రవర్తించటానికి, పటిష్టమైన నాయకత్వానికి, పెత్తనం చేయటానికి, క్రమశిక్షణకి, తప్పులు పట్టడానికి మధ్య విభజన రేఖ చాలా సున్నితం. కానీ దాన్ని గుర్తించవలసిందే. స్వామి రంగనాథానంద. ఓం నమో భగవతే రామకృష్ణాయ.